హాయ్. హలో అండి. ఈ ఆకేంటో తెలుసా? ఇది అటిక మామిడి. నేను ముందు చూసాను. కానీ అంతగా పెద్దగా వండలేదు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. ఇది ఈజీగా మనకి మొక్కల్లో వచ్చేస్తదండి. చాలామంది ఇదైతే వండుకోరు. కానీ ఇది నాకు తెలిసి ఈ మధ్య తెలుసుకున్నాను. ఇలా మనము ఈ ఆకు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. నేను ఈ మధ్య వండానండి. ఇది నేనైతే ఎక్కడ వేయలేదు. అదే వచ్చేసిందనమాట ఇలా కుండీల్లో. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అని విన్నాను. దానికే నేనైతే ఫస్ట్ టైమ్ అయితే ఇది పప్పయితే వండానండి. నాకు ఈజీగా ఇలా మిద్ది పైన కుండీల్లో అయితే వచ్చేసింది. ఇదొచ్చేసి పాలాకండి. పాలాకు కూడా జస్ట్ నేను మీకు ఒక ఆల్రెడీ వీడియోస్ చేశాను. అంటే షార్ట్స్‌లో పెట్టానండి. ఇలా మనము ఈ పాలాకు ఎప్పుడైనా తెచ్చుకుంటాం గదా! అది మనము పప్పుకంతా వాడుకొనేసి మొదట్లో కాడ ఉంటది గదా! అదైతే నాటేసాను. ఇలా నాకు పాలాకైతే వచ్చిందనమాట. ఇవాళ పప్పు వండుకోవడానికి ఇలా అటిక మామిడి అలాగే పాలాకనమాట. 2 కలిపి పప్పయితే చేశాను. చాలా బావుందండి. ఎవరు ఇది మిస్ అవ్వద్దు. అటిక మామిడాకు ఎక్కడ పడితే అక్కడైతే వచ్చేస్తదనమాట. మనం పర్టిక్యులర్‌గా వేయాలి కుండీల్లో అని అలా ఏమీ లేదు. మనము ఎక్కడైనా ఈజీగా మనకి ఎందుకంటే ఇలా మనము ఎరువులేస్తూ ఉంటాం కదా మొక్కలకి. దాని ద్వారా మనకి ఇలా ఆకులైతే వచ్చేస్తాయి. నేను ఈ విధంగా పప్పయితే చేసేసానండి. చాలా బావుంది టేస్ట్ అయితే పప్పు. మీరు కూడా తప్పకుండా వీలైతే మీకిది దొరికితే పప్పయితే చేసేయండి. మనము ఏదైనా చేసుకోవచ్చండి ఇలా. పప్పే అని కాదు. మనకి ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు. చాలా బావుంటదనమాట. మీరు కూడా ఇది ఏంటి ఈ ఆకు తినాలా అని అనుకోకుండా ఇది మిస్ కాకుండా అయితే తినండి. చాలా మంచిదనమాట. ఎక్కడైనా దొరుకుతది. అలాగే నాకు తెలిసి దీన్ని అటికి మామిడి అని పిలుస్తారు. మీరెలా పిలుస్తారో కామెంట్‌లో అయితే చెప్పండి.